దమ్ముంటే ఆపరా. ఏనుగు సైలెంట్గా దాని దారి కొద్దీ అది పోతుంటే ఊర కుక్కలన్నీ గుంపుగూడి మొరగడానికి వస్తారా? ఒక్కసారి ఆ ఏనుగు తిరగబడి తొక్కితే మీ బతుకులేమైపోతాయిరా? క్రీస్తును చాటొద్దని చిల్లర చేష్టలేలా. కుక్కలన్నీ మొరిగితే ఏనుగు భయపడాలా? ఎలుకలన్నీ ఏకమైన పక్షిరాజు ఈక కూడా పీకలేవు. సత్యం ఉంది కాబట్టే రొమ్ము విరిచి ప్రకటిస్తున్నా. దమ్ముంటే ఆపరా, ఉప్పెనకు ఎదురు నిలబడరా. దమ్ముంటే ఆపరా, దమ్ముంటే ఆపరా, ఉప్పెనకు ఎదురు నిలబడరా. ఇక రారా సోదరా, క్రీస్తును ప్రకటిద్దాం. కుక్కలకు భయపడకు, మన వెనుక ఉన్నది త్రిలోకనాథుడే. ధైర్యముగా ప్రకటించు, క్రీస్తే నిజ దేవుడు. ఏమి రోయ్, నువ్వు ఆపితే ఆగడానికి ఎర్ర బస్ అనుకున్నావా బే? నీలాంటి వాళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చిన ప్రళయం రా క్రైస్తవ్యం అంటే. దీని తాకిడి ఎలా ఉంటుందో ఇప్పటికే మట్టిలో పడుకున్న నీ తాతను అడుగు చూడు. దోషమున్న క్రైస్తవుడు కొంతెత్తి చాటేది యేసే నిజ దైవమని. అసమాన తేజుడైన నా ప్రభువును ప్రకటింపక అల్పతేజులను నా నోట పలకాల. కొర ప్రాణమున్నా గాని క్రీస్తు మాటే ఉచ్చరిస్తా. స్వర్గానికి దిక్కు క్రీస్తేనని నీకు కూడా ప్రకటిస్తా. ఏ దమ్ముంటే ఆపరా, ఉప్పెనకు ఎదురు నిలబడరా. ఎదురు నిలబడరా. ఇక రాగా సోదరా, క్రీస్తును ప్రకటిద్దాం. కుక్కలకు భయపడకు, మన వెనుక ఉన్నది త్రిలోకనాథుడే. ధైర్యముగా ప్రకటించు, క్రీస్తే నిజ దేవుడు. రే మత ఛాందసవాదులారా, మీకందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తారండ్రా. ఎన్ని రోజులు ఇలా డబ్బు కోసం చిల్లర చేష్టలను చేసుకుంటూ బతుకుతారు? యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి చచ్చేంత వరకు ప్రభువా నువ్వే దిక్కు అని నమ్మకంగా బతకండిరా. చూడు, బావిలో కప్పలాగా ఎంత కాలం అక్కడ మతం మత్తు వదిలి అమృతాన్ని స్వీకరించు. నీ విలువే పెరిగేను, నిత్య జీవం నీ సొత్తు. పావులే ఇంకిన సముద్రమడుగంటదురో. రబుడిల మధ్య నువ్వు బండలాగా బ్రతికావు. క్రీస్తు ప్రేమను ఒక్కసారి తనివి తీర అనుభవించు. తెలుసుకొని వచ్చినోళ్ళ మేరా మేము కూడా. నా క్రీస్తు లాంటి వారు లేరెక్కడా ఈ జగతిలో. క్రీస్తు ప్రేమ రుచి చూశాము గనుకే ఉండలేకపోయాము. గుండెను గటిన పరుచుకోక ఇదే సత్యమని ఇప్పటికైనా గమనించురో. అయినా నేనింతే అంటే దమ్ముంటే ఆపరా, ఉప్పెనకు ఎదురు నిలబడరా. దమ్ముంటే ఆపరా, దమ్ముంటే ఆపరా, ఉప్పెనకు
ఆయనకు ఎదురు నిలబడరా. ఇక రారా సోదరా, క్రీస్తును ప్రకటిద్దాం. కలకు భయపడకు, మన వెనుక ఉన్నది త్రిలోకనాథుడే. ధైర్యముగా ప్రకటించు, క్రీస్తే నిజ దేవుడు. క్రైస్తవులారా, ఒకటి మాత్రం మర్చిపోకండి, అడ్డగించుకున్నవాడు ఈ రోజు నుంచి ఉన్నవాడు కాదు. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దం నుండి ఇలాంటి చీడ పురుగులు తరతరములో కనబడుతూనే వచ్చారు. వాళ్ళని చూసి భయపడడం కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చేలోపు నీలాంటి 10 మందిని నువ్వు ఉంటున్న ప్రదేశంలో తయారు చేసి ప్రభువుకు అప్పజెప్పి ప్రపంచం మొత్తం క్రీస్తు జెండా నాటిపోవడమే మన లక్ష్యము. మనం బ్రతికి ఉన్నంత వరకు భారతదేశంలో క్రీస్తు జెండా ఎగురుతూనే ఉండాలి, ఉంటుంది కూడా.